బకీర్ వారి అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ కొత్త విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సులభంగా ఇంట్లోనే చేసుకునే విధానం అండి ఇది. ఇంటి తోటల్లో చాలామంది అండి మొక్కల్ని పెట్టుకోవడానికి అనేసి ఐరన్ స్టాండ్స్ని కొంటూ తయారు చేసుకుంటున్నారు కదా. అయితే నేను ఒక ఐడియాని మీకు తెలియజేస్తానండి. చిన్న వర్క్, సింపుల్ వర్కే అండి ఇది. మనమే చేసుకోవచ్చు. వేస్ట్ ఐరన్ ఉంటే రాడ్స్, వాటిని మనం ఉపయోగించి ఇసుక సిమెంటు మిక్స్ చేసండి మనము సిమెంట్ బెంచీలాగా తయారు చేసుకొని మనమే సొంత ఖర్చుతోటి తయారు చేసుకోవచ్చండి. కూలి వాళ్ళు కూడా అవసరం ఉండదు. ఈ వర్క్కి చాలా తక్కువ టైం పడుతుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మన లేడీస్ కూడా అండి చేయగలిగినటువంటి వర్కే అండి ఇది. ఎక్కువ కష్టం ఉండదు. వీడియోని గమనించండి. ఒక గోడ వైపున మూలగా అండి అట్టని కింద వేసుకున్నారు. లేదంటే పేపర్స్ని కూడా మనం వేసుకోవచ్చండి. అటు ఒక చెక్క, ఇటు ఒక చెక్కను సపోర్ట్ కోసం పెట్టారండి. ఆ చివర ఈ చివర అండి ఐరన్ రాడ్స్ అండి, ఫ్లెక్సీ బోర్డ్స్కి వచ్చేటువంటి ఐరన్ రాడ్ ముక్కల్ని పెట్టారండి. 1 ఇంచ్ హైట్ వచ్చేటట్టుగా. మనము ఎత్తు కావాలనుకుంటే 2 ఇంచులు లావు కావాలంటే బండ, 2 ఇంచులు హైట్ ఉండేటువంటి ఫ్లెక్సీ కానీ ఏదైనా చెక్క ముక్కను కానీ పెట్టుకోవచ్చండి. అవి పెట్టుకున్న తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి సిమెంటు ఇసుక మిక్సింగ్ వేసి ఇట్లా లెవెలింగ్ చేయాలండి. బాగా లెవెలింగ్ చేసి దాన్ని నీట్గా నునుపుగా చేయాలండి. మేము ఇంటి పని జరుగుతూ ఉంటే వంటగది కోసమని ఈ బండలు వేయించానండి. అయితే మేస్త్రిని అడిగి నేను ఈ వీడియో తీసుకున్నాను. కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అనేసి మీకు చూపించాలని. మీలో కొంతమంది మీకు అవకాశం ఉంటే ఇలా ట్రై చేసి వేసుకోండి. చిన్న చిన్న సైజులండి, పెద్దవి పర్లేదు. మనము మొక్కలు పెట్టుకోవడానికి సౌకర్యంగా మనమే చిన్న చిన్న సిమెంట్ వర్క్స్ చేసుకోవచ్చండి. ఇంటి తోటల్లో, టెర్రస్ గార్డెన్లో ముఖ్యంగా ఇవి మనకు బాగా యూజ్ అవుతాయండి. చిన్న చిన్న వర్కులు నేర్చుకుంటే మన ఇంటి తోటలు పెంచడం మనకు సులభం అవుతుంది. తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నానండి. బాగా గమనించండి ఫ్రెండ్స్. బాగా నునుపుగా చేసి పైన వేస్టేజ్ అంతా తీసిన తర్వాత కొంచెం సిమెంట్ పొడిని చల్లి మళ్ళీ తాపి తీసుకొని నున్నగా దాన్ని తయారు చేసి ఈ విధంగా 3 రోజులండి. ఫస్ట్ రోజు వదిలేయాలి. నెక్స్ట్ డే నుంచి వాటరింగ్ చేసుకుంటూ ఉంటే మనము ఈ విధంగా మనము బండల్ని సొంతంగా తయారు చేసుకోవచ్చండి. కిచెన్కే కాదండి, మెయిన్ ఇంట్లో మొక్కలను పెంచుకోవడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్.